జూన్ 7, 2024 శుక్రవారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు మంచి పనులను చేపడతారు. కీలక విషయాలలో పురోగతి ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శ్రీ ఆంజనేయ ఆరాధన శుభప్రదం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మనస్సౌఖ్యం ఉంది. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగినట్టుగా వ్యయం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివనామస్మరణ ఉత్తమం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొని పోవటం వలన ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. దుర్గా ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కీర్తి మరింత పెరుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్ధకాన్ని దరిచేరనీయకండి. శ్రీరామనామాన్ని జపించటం ఉత్తమం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి కొన్ని కీలకమైన పనులలో ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దలతో కాస్త ఆచితూచి వ్యవహరించాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వాద ప్రతివాదాలు జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అపమృత్యు భయం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. శని శ్లోకం చదవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ రంగాలలో అధికారుల ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివ నామస్మరణ చేస్తే మేలు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నవి. కొన్ని పరిస్థితులను మీకు బాధను కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మటం అంత మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నవి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాలలో పురోగతిని సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవటం వలన లక్ష్యాన్ని అతి త్వరగా చేరుకుంటారు. ప్రయాణాలలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.